First of all, I should congratulate you all. Congratulations, children. You have known how to join into this Zoom online class. And for 9th class, it's the very first experience kada. Meeku Zoom online class Zoom lo raavadam first experience. Am I audible? Vinipistunana nenu? Okay, I'm audible. I think I'm audible. Vinipistunda? ఒకసారి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి వినిపిస్తుందో లేదో చెప్పండి నా వాయిస్. Yes, sir. ఓకే ఓకే మ్యూట్ అందరూ అన్మ్యూట్ చేయొద్దు, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేయండి. ఓకే, నేను కనిపిస్తున్నానా? ఓకే, am I audible? am I visible? కనిపిస్తున్నాను కదా? ఓకే. నేను చెప్పేంత వరకు కొన్ని రూల్స్ ఉన్నాయి జూమ్ ఆన్లైన్ క్లాస్ లో. నేను చెప్పేంత వరకు నో వన్ షుడ్ అన్మ్యూట్ యువర్ వాయిస్. అంతవరకు మ్యూట్ లో ఉంచాలి, మీ వాయిస్ ని మ్యూట్ లో ఉంచాలి. ఎందుకంటే మీ ఒక్కరు వినిపిస్తే ఉన్న 20-30 మందికి కూడా మీ వాయిస్ వెళ్ళిపోయి డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడడం జరిగితే, టీవీ పెట్టడం జరిగిన ఇంకో సౌండ్స్ ఏమైనా వస్తున్నా వెంటనే మీరు మ్యూట్ లో ఉందో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మీ మ్యూట్ లో ఉందా లేదా చూసుకోవాలి, మ్యూట్ చేసేలా చూసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళ వాయిస్ ఉన్న 30-40 మందికి కూడా వచ్చేస్తుంది ఆ వాయిస్. ఓకే, బట్ స్టూడెంట్స్, నౌ లెట్ us go for the sharing low. First of all, yesterday, hi 10th class students, how are you? Everyone is okay? Okay, all are there here. I'm very happy. And Vijay Pradeep, hi. Okay, connecting to audio anta evaro cheptunnaru. Nama Satyadurga, hi. And Satyadevi పేరు మీద ఎవరు ఆడుతున్నారు, ఇంకెవరు ఉన్నారు? ఓకే, anyhow, don't disturb the class. మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇస్ దేర్ ఆడియో పరంగా మీ వాయిస్ రాకుండా చూసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఓకే, అండ్ హియర్ ఎవరు ఇక్కడ శ్రీవల్లి, యూ షుడ్ చేంజ్ యువర్ నేమ్. నేమ్ QCOM అనే ఉంది, అది నేమ్ చేంజ్ చేసుకో. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నౌ లెట్స్ నాట్ వేస్ట్ టైం. 2:10 అయింది. 10th క్లాస్ వాళ్ళందరూ కూడా మీ టెక్స్ట్ బుక్స్ ఎదురుగా ఉన్నాయి కదా. అలాగే 9th వాళ్ళకి actually every year I used to start this time the 10th class syllabus for 9th class. So anyhow, we are all already in the Zoom online class, so I've invited 9th class. Okay, 10th class, are you okay? No problem, I have invited 9th class students. Okay, give a hi and wave your hand to 9th class students, welcome them. Our brothers and sisters. Okay, very good. Enough. They don't disturb us. They promised me they don't disturb us. They requested me that they want to have. And now let us have, first of all, we'll have, these are the works you have done. And my dear students, you know, today's specialty is, this is, one of you read this. Jyotsna Devi, you read this. What is this today? Police Commemoration Day. Commemoration Day. Yes, Police Commemoration Day. Today is 21st October. Every year we celebrate this Police Commemoration Day, or salute to police martyrs అంటారు. మార్టిర్స్ అంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. పోలీసుల అమరవీరులు అంటే, అమరవీరత్వం అంటే వాళ్ళ డ్యూటీలో సమ్ నక్సలైట్స్ ఆర్ సమ్ హంతకులను లేకపోతే ఎవరినో చేస్తూ రివర్స్ లో వాళ్ళు ఒకవేళ ప్రాణం కోల్పోతే, వాళ్ళు అమరులైతే దాన్ని పోలీసులు, అమరులైన పోలీసులు అంటారు. ఆ అమరవీరుల యొక్క దినోత్సవంగా ఈ రోజు. యాక్చువల్గా ఈ లాస్ట్ ఇయర్ 21st October నుండి ఈ రోజు వరకు, ఈ సంవత్సరం పాటు ఎవరైనా అలా డ్యూటీలో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ వైఫ్స్ కి, ఒక లేడీ పోలీస్ అయితే హస్బెండ్ కి, మేల్ పోలీస్ అయితే వైఫ్స్ కి, వాళ్ళ వైఫ్స్ కి వాళ్ళు able to hear me? వాళ్ళ వైఫ్స్ కి కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్స్ ఇచ్చి ఆ అవార్డ్స్ తోటి వాళ్ళని గౌరవించి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఉన్నామని దే గివ్ దట్ సపోర్ట్ అనమాట. దట్ ఈస్ పోలీస్ కమెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినోత్సవం ఈరోజు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా
what we want to do here is, antavaraku okay. And now here, mana 10th వాళ్ళు తయారు చేసిన the worksheets, those have done the worksheets, a nice worksheet, and no presentation is shown here. I don't know why. And a nice worksheet, and handwriting should be improved still. Okay, then this is some other worksheet. They have done well, very good, they have done well. Okay, and here the worksheet is there, they have done well. Okay, and these are the worksheets today. Okay, well, my dear friends, and now let us get into today's lesson. Today's lesson is, yeah, we are going to see Helen Keller's story. One of you once again unmute your voice and say once, are you able to see this? Able to hear my voice? Yes, sir. Able to see who is here? Whose photo is here? Helen Keller. Yes, very good. What's your name? Pradeep, sir. Pradeep, very good, Pradeep. Congrats, very nice answers. And today we are going to have a lesson here now. So till yesterday, we have gone through some first, second, third passages, and today's passage is this. This is the passage, my dear students. Like, I realized my God had made us like this. దీనికంటే ముందు ఇంకొక వర్డ్ ఉంటుంది. Just one second. Where is that first passage? Yes, this is the first passage. Second and third passages. Yes. In the third passage, we have like, I would be lost without it. What is it here? అది కానీ లేకపోతే నేను ఉండేవాడినే కాదు, ఎప్పుడో పోయేవాడిని. Small. So he has a, yes, he has a great hope and great gratitude towards his small food, even though it is very not very helpful. And if you can't get a miracle, become one. It's a quotation idi, oka slogan idi, proverb laga vastundi idi. If you can't get a miracle, then miracle ante adbhutam. Become one. Okay, if you can't get a miracle, అద్భుతంగా జరగకపోతే నేను అద్భుతం మధ్య ఉంటాను. అలాగే నా జీవితం జరిగింది. నా జీవితంలో అద్భుతాలు ఏం జరగలేదు, నేనే ఒక అద్భుతంగా మారాను. ఓకే, నేనే ఒక అద్భుతంగా మారాను. Said by Nick Vujicic. And due to his faith as an evangelical Christian, he's a Christian. Evangelical Christian means he preaches about Christianity all over the world. Nick has chosen to remain a virgin until marriage, although he has had long-term girlfriends in the past. Because, please mute your voice. All of you, please mute your voice. Mute the voice. Mute. Everyone, mute your audio. Okay, thank you very much. And Nick has chosen, here, he has chosen to remain a virgin. Here, virgin means here, without those who do not meet the opposite sex. That is virginity. So even boys have virginity. Here he has become he stayed virgin until marriage. It's a great thing nowadays. It's a great the essence of life or the values of life. Being a virgin, without touching a girl, a boy stays like, and without touching a boy, a girl stays alone. That is virginity. And until marriage, although he had long-term girlfriends in the past, he has girlfriends, but he never had any such unity with the girls. That is the main character of Nick here. And he's very modest, but he gets marriage proposals from women all the time. Because Nick has become a mighty power of the world, and he has conquered the world. He had become world famous figure and personality. Of course,
girl's follow-up is there. Even he is a torso. He doesn't have hands and legs, even hands and arms and legs, but he has got that follow-up. Even then, he did not commit to any girl or any woman until his marriage. And these words are said by, who said these words? He is very modest, but he gets marriage proposals from women all the time. Who said this? His best friend, a publicist. Then publicist and publicist, publicist, and he works for a publicity marketing manager. Steve Appel from Los Angeles. Steve Appel, he said that he has become a modest, means he has become a moral and very sincere in his ethical way of life. He has become sincere. My dear friends, after this we are going to view the life history of Helen Keller. Okay, don't go away, stay in the online class till 3 o'clock. So many joyful things are there. After this Helen Keller story, we are going to have a beautiful quiz చాలా ఈజీగా ఉంటుంది. 9th వాళ్ళు అయ్యో నాకు 10th లెసన్ తెలియదు కదా అని అనుకోవద్దు. అందుకని నేను ఫస్ట్ నుండి కూడా చెప్తాను. Doesn't matter, explain చేస్తాను. 10th class, I told you, I'll show you the picture. I told you this is the picture. This is a club, golf club. One end is thicker than another end అని చెప్పారు కదా, ఇదే. One end thicker ఉంటుంది, another end, that is club, golf club. Mute your voice, my dear students, mute your voice. And this is today's picture, this lesson. And now let us have Helen Keller's story. Are you ready? We are going to have Helen Keller's story, my dear students, and let us see this. Helen Keller's story. Just 1 second, you wait for 1 second, my dear students. నెలల వయసులో మెదడుకు సంబంధించిన అనారోగ్యానికి గురయ్యారు. అందులకు చెవిటివారికి మూగవారికి వారధిగా. స్టూడెంట్స్, మీకు వినిపిస్తుందా? ఎవరైనా ఒకరు చెప్పండి. ఈ వీడియో వాయిస్ వస్తుందా మీకు? సారథిగా. ఇప్పుడు ఒకసారి ఇంతవరకు ఏం చెప్పారు చెప్పండి నాకు. ప్రపంచ స్థాయిలో పేరుంది, ఎందరికోసం. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పారు. ప్రపంచ స్థాయిలో పేరుంది. యు మ్యూట్ యువర్ వాయిస్. అందరూ మ్యూట్ చేయండి, ఎవరు వాయిస్ రేస్ చేయొద్దు. అండ్ చాలా సీరియస్ గా వినండి. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి క్విజ్ లో. చాలా కీన్ అబ్జర్వేషన్. ప్రతి పాయింట్ నోట్ డౌన్ యువర్ పాయింట్స్ ఇన్ యువర్ బుక్. ఓకే, అండ్ ఐల్ చెక్ దట్ పాయింట్స్ టుమారో. రైట్, కమ్ ఆన్. అందులకు చెవిటివారికి మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా, ప్రపంచ స్థాయిలో పేరుంది, ఎందరికో స్ఫూర్తినిచ్చిన హెలెన్ అడమ్స్ కెల్లర్ లైఫ్ స్టోరీని ఇవాళ మన ఎపిసోడ్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా Hi friends, my name is Kishore. You are watching Learn Something Here channel and welcome to my channel. హెలెన్ అడమ్స్ కెల్లర్ 1980 జూన్ 27 అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టస్కంబియా అనే బస్తీలో జన్మించారు. కెల్లర్ తండ్రి
ఆర్థర్ హెచ్ కెల్లర్. ఈయన అలబామాలో కుస్కంబియా నార్త్ అలబామియన్ అనే పత్రిక ఎడిటర్. అయితే కెల్లర్ పుట్టుకతో అంగవికరాలు కాదు. కెల్లర్కు 19 మెదడుకు సంబంధించిన అనారోగ్యానికి గురయ్యారు. పరీక్షించి ఉదర సంబంధమైన మెనింజిటిస్ అని నిర్ధారించారు. దీనివల్ల ఆమె క్రమక్రమంగా చూపు, వీడియో షేర్ పార్టిసిపేట్ ఇతర నువ్వు ఎక్కడ ఉన్నావు? కెల్లర్ 3 వయసులో రోజు తడిచిన తన ఎఫ్రాన్ ఆరబెట్టుకునేందుకు గది వెచ్చదనం కోసం ఉంచిన మంట దగ్గరికి వెళ్లి ఆరబెట్టుకుంటుండగా ఆమె బట్టలు అంటుకుని కనుబొమ్మలు, జుట్టు, నుదురు బాగా కాలాయి. ఈ సంఘటనతో చలించిపోయిన తన తల్లిదండ్రులు మరింత దిగులు పడ్డారు. వెంటనే బాల్టిమోర్ పట్టణంలోని ప్రఖ్యాత కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్ కెల్లర్కు చూపు వచ్చే అవకాశం లేదు, కానీ మెదడులోని నరాలన్నీ మాత్రం చాలా చురుకుగా ఉన్నాయని చెప్పాడు. ఆమెను వాషింగ్టన్ లోని అలెగ్జాండర్ గ్రాహం బెల్ వద్దకు తీసుకెళ్లమని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రాహం బెల్ భార్యకు చెవుడు చాలా ఎక్కువగా ఉండేది. ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, విరామం లేకుండా ప్రయత్నించిన ఫలితమే 1876లో టెలిఫోన్ ఆవిష్కరణ. ఇప్పుడు ప్రపంచంలో ఫోన్ లేని వారంటూ ఎవరూ లేరు. సరే, మన టాపిక్ లోకి వస్తే గ్రాహం బెల్ కెల్లర్ యొక్క అనారోగ్యం గురించి తెలుసుకుని తనను అందులకు విద్య నేర్పించే విల్కిన్స్ ఇన్స్టిట్యూట్ కు తీసుకువెళ్ళమని చెప్పాడు. మాట్లాడడం, రాయడం నేర్పించి తీర్చిదిద్దారు. గ్రాహం బెల్ ఇచ్చిన సలహా మేరకు సంప్రదించి తన కూతురు అనారోగ్యం దృష్ట్యా కెల్లర్ కు విద్యను నేర్పించి కెల్లర్ Someone is talking. Mute your voice. Mute the audio. Mute the audio. Audio mute చేయండి అందరూ. ఆడియో కింద ఉంటుంది చూడు, స్క్రీన్ మీద క్లిక్ చేసారు, అలా బటన్ ఒకసారి నొక్కు స్క్రీన్ మీద. ఇప్పుడు సారా వీడియో ప్లే అవుతుందా, దాని మీద ఒకసారి అలా నొక్కు. కింద మ్యూట్ క్లాస్ All of you, please mute your voice. ఎవరు ఆన్ చేయకండి, ఆన్ చేయొద్దు, వాయిస్ ఆన్ చేయొద్దు, వాయిస్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. సింగన శ్రీవల్లి, చాందిని మేడిశెట్టి, జ్యోత్స్నాదేవి, బాలలక్ష్మి, సౌజన్య, కృష్ణవేణి, మీరందరూ మ్యూట్ చేయండి వాయిస్. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, మ్యూట్ విత్ ద వాయిస్. వాయిస్ ని మ్యూట్ లో ఉంచండి. We have 35 students here. All of you in and mute. మనం లైవ్ కోఆపరేట్ చేయండి. ఇంకా ఎవరు సౌండ్ చేస్తున్నారు, డూయింగ్ unnecessary sounds. Mute your voices at your home, at your mobile. Okay. My dear friends, let's resume the video. Time waste చేశారు అనవసరంగా. Please mute your voices and let's resume the video. సలీవాన్ అనే టీచర్ను నియమించారు. ఈమె పూర్తి పేరు అన్నీ మ్యాన్స్ ఫీల్డ్ సలీవాన్. పట్టుదలకు ప్రతిరూపం. బాల్యంలోనే
క్లారా బ్రిడ్జియన్కు మొట్టమొదటిగా మాట్లాడడం రాయడం నేర్పించి తీర్చిదిద్దారు. గ్రహం బెల్ ఇచ్చిన సలహా మేరకు ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించి తన కూతురు అనారోగ్యం దృష్ట్యా కెల్లర్కు విద్యను నేర్పించేందుకు ఒక టీచర్ని తన ఇంటికి పంపమని కెల్లర్ కోరాడు. కెల్లర్కు విద్యాబుద్ధులు నేర్పించడానికి అన్నే సలీవాన్ అనే టీచర్ను నియమించారు. ఈమె పూర్తి పేరు అన్నే మ్యాన్స్ ఫీల్డ్ సలీవాన్. పట్టుదలకు ప్రతిరూపం. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అందుల సేవకు అంకితమైంది. వీరి ప్రయాణం సుమారు 49 ఏళ్లు కొనసాగింది. జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనవి 3 లోపించిన కెల్లర్కు విద్య నేర్పించడం అంటే ఊహలకందని విషయం. మొదటి రోజు కెల్లర్కు సలీవాన్ ఒక బొమ్మ అందించి అరచేతి మీద డాల్ అని వ్రాసింది. సూక్ష్మగ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతి మీద డాల్ అని తిరిగి రాశారు. కెల్లర్ తన జీవితంలో నేర్చుకున్న మొట్టమొదటి పాఠము కూడా ఇదే. ఏబిసిడీలను చేతి మీద రాసి చూపడం ప్రారంభమైన తర్వాత కెల్లర్ అచంచలమైన ఆత్మనిర్భరంతో అత్యద్భుత ధారణ శక్తితో టీచర్ బోధనలను బాగా ఆకలింపు చేసుకుని సాధన చేశారు. తల్లిదండ్రుల నుండి దూరంగా ఒక అవుట్ హౌస్లో విద్యా బోధన జరిగేది. టీచర్కు కనబడిన ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేతి మీద రాయడం చేసేది. కెల్లర్ ప్రతిదీ తన చేతితో పట్టుకుని తడుము చూసి అవగాహన చేసుకుని గుర్తించడం, రాయడం, గుర్తుపెట్టుకోవడం కొనసాగించింది. పదాలను ఎలా ఉచ్చరించాలో సలీవాన్ నేర్పేది. ఒక్కో పదానికి ఒక్కో కదలిక చొప్పున చేతివేళ్ల కదలికతో ఉచ్చరించడం నేర్చుకుంది. వెనుకటి శక్తి ఉండి చూడలేగా రాసే పద్ధతి ఫ్రెంచ్ దేశస్థుడు పుట్టుగుడ్డివాడైన లూయి బ్రెయిలీ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1824లో బ్రెయిలీ లిపి అందుబాటులోకి వచ్చింది. అయితే చూపు, వినికిడి, మాట కూడా లేని కెల్లర్కు ఈ పద్ధతిలో రాయడం నేర్పించడం అత్యంత కష్టమైన పనే కాకుండా ఎంతో సహనం, మెలకువ, నేర్పు కూడా అవసరం. అయినప్పటికీ సలీవాన్కు సాధ్యమైంది. ప్రతి భావాన్ని, అంశాన్ని అరచేతిలో రాయడం, దానిని గ్రహించే ఆకలింపు శక్తిని పెంచుకున్న కెల్లర్ పట్టుదలగా నేర్చుకోవడంతో తక్కువ కాలంలోనే బ్రెయిలీ లిపిలో ఆ రోజులో ఉన్న పుస్తకాలన్నీ చదివేశారు. సలీవాన్ టీచర్గా చేరిన 3 ఏళ్లలోనే బ్రెయిలీ లిపిని అభ్యాసన పెట్టిన కెల్లర్ ఉత్సాహంతో 1900లో కాలేజీలో అడుగుపెట్టి బిఏ పట్టాను సాధించారు. కాలేజీలో కూడా తన తరగతులన్నిటికీ వెంటబెట్టి కాలేజీకే కాదు, ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు సలీవాన్ను వెంట తీసుకెళ్లేవారు. తండ్రి మరణం తర్వాత కెల్లర్ చాలా ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వశక్తితో జీవనం ప్రారంభించారు. జ్ఞాన సముపార్జన కోసం అనేక గ్రంథాలను చదివారు. కెల్లర్ జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. భాషాంతర తర్జుమాల ద్వారా సొంత రచనలు చేసి మనీ సంపాదించడం ప్రారంభించారు. 1914 నుంచి సలీవాన్తో కలిసి ప్రపంచ దేశాల పర్యటనలు ప్రారంభించారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో శతకాంతులైన సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవిరళ కృషి జరిపారు. యుద్ధాలలో మృతి చెందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం వివిధ పథకాల ప్రారంభానికి ఆయా దేశాల పాలకులను, స్వచ్ఛంద సేవా సంస్థలను అభ్యర్థిస్తూ పర్యటనలు జరిపి గణనీయమైన స్పందనను సాధించారు. 1968 నాటికి ఈమె మొత్తం 39 దేశాలలో పర్యటనలు జరిపారు. ప్రతి ఒక్క అంశం నేర్చుకోవాలన్న తపన ఈమెలో వయసు పెరుగుతున్న కొద్దీ పెరిగింది. తన శారీరక, మానసిక శక్తులన్నిటినీ కేంద్రీకరించి చేతివేళ్ల సాయంతో తన మనోభావాలను ఎదుటివారికి అర్థం కాగల రీతిలో చెప్పడంతోనే తృప్తి చెందలేదు. పట్టుదలతో సాధించిన విజయాలకు సంతృప్తి పడిన కెల్లర్ ఒకరోజు నార్వేలో ఒక మూగ మహిళ మాట్లాడడం నేర్చుకోగలిగింది అనే వార్త తెలిసిన కెల్లర్ తాను మాట్లాడడం నేర్చుకోవాలని అనుకుంది. అయితే నార్వా మహిళ మాట్లాడడం రాకపోయినా చూపు చక్కగా ఉన్నదని, ఇతరులు మాట్లాడేటప్పుడు పెదాల కదలికలను అనుకరించి నిత్య సాధనతో సాధించిందని, మరి చూపు లేనప్పుడు సాధ్యపడదని సలీవాన్ ఎంత చెప్పినా వినలేదు. మాట్లాడడం నేర్పించే పుల్లర్ అనే టీచర్ను నియమించుకుని ఆమె మాట్లాడుతుంటే ఆమె ముఖం, పెదాలు, నాలుక, గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో ఆ విధంగా అనుకరించి విపరీత శ్రమతో మాట్లాడడం నేర్చుకోగలిగారు. మొదట కెల్లర్ మాటలు సలీవాన్కు అర్థమయ్యేవి. మొత్తం మీద నిరంతర కఠోర శ్రమతో రాను రాను కెల్లర్ స్వరంలో మనోబలం, దీక్షలని కాలక్రమేణా అందరి మాదిరిగానే చెస్ ఆడటం, చేయడం, సైక్లింగ్ మొదలైన రంగాల్లో చొరబడ్డారు. సంగీత కచేరీలలో
పాల్గొనడం అంటే మహా ఉత్సాహం చూపారు. ఎందుకున్నా? అద్భుతమైన శక్తిని కూడా అందుకున్నారు. కెల్లర్ శరీరం శబ్ద తరంగాలలోని సునిశ్చిత తారతమ్యాన్ని, గాలిలో వచ్చే అతి సూక్ష్మ మార్పులను కూడా గ్రహించగలిగినంత సుకుమారంగా, సునిశ్చితంగా రూపొందడం అత్యంత విశేషం. ఈమెను పరిచయం చేసుకుంటూ మ్యూట్ అని ఉండొచ్చు. చాలా కాలం తర్వాత కూడా అంతేకాదు, నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడి భూప్రకంపనాల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి స్వభావాన్ని అంచనా వేసే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కలంలోని సంగీత మాధుర్యాన్ని కెల్లర్ చేతివేళ్ల ద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్ధారించగలిగారు. ఈ తరహాలో అనేక అద్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నీ పట్టుకుని వికలాంగుల సేవా కేంద్రాలను ఎల్లడెలా నెలకొల్పడానికి కృషి చేశారు. సేవకు స్వచ్ఛందంగా అర్పించుకుని 1951లో అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి దాని నిధి సేకరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భారీ స్థాయిలో ఫోన్ చేస్తాను క్లాస్ అంటున్నాను నేను. ఫోన్ ఫ్రెండ్ తోటి కెల్లర్ ప్రపంచ పర్యటనలో ఉన్నప్పుడు ఒకసారి భారతదేశం రాజధాని బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. ఆ సభలో కెల్లర్ మాట్లాడుతూ నెహ్రూను ఒకసారి తాకి చూడాలన్నారు. నెహ్రూ కూడా దానికి సరే అని కెల్లర్ దగ్గరికి వెళ్ళారు. కెల్లర్ నెహ్రూను ఒకసారి స్పర్శించి ఆ తర్వాత నెహ్రూ చేతులతో స్పర్శించి నెహ్రూ ఒక కళాఖండమని, శాంతి స్వరూపుడని, చాలా హృదయుడని, సాధారణ పాలకుడని ఆ తర్వాత ముంబైలో కూడా అప్పటి ముఖ్యమంత్రి గవర్నర్ ఆధ్వర్యంలో సభ జరిగింది. దయాదాక్షిణ్యాలతో పోషించడమే కాదు, వారి కలిగించి వారిలో ఈ సమస్యకు పరిష్కారమని ప్రగాఢంగా కార్యక్రమాలకు అమెరికా, ఇంగ్లాండ్, స్వీడన్ వంటి అనేక ఈనాటికి కొనసాగుతున్నాయి. My dear students, I told you not to unmute, but someone still is doing that one. Okay, let's stop the video here and let's start our lesson once again. And we're going to have lesson here. And today's lesson, yes, this is the lesson, and we have already completed this up to here. Like if you can't get a miracle become one, Nick Vujicic. From there we have completed. He would love to get married and start a family, but he's waiting for the right girl to come along. So he has not got any worry about his marriage until she gets a right girl to marry him, until he gets a girl who understands his disabilities and his all tough life. The girl should be in a position to take care of him in a great way. Such a girl he was waiting for. Anyhow, the next paragraph is 10th class students, you look into your textbooks, and 9th class students look at the screen. Okay, one of you please respond. One of you please respond. Is it visible? Are Yes, you able sir. to see this? Yes, sir. Mute. Yes, sir. Okay, mute.
Okay, Nana, thank you. Mute everyone, please mute. And now the fresh paragraph I'm going to start here. That is, water sports aren't Nick's only thing. Actually, water sports is very impossible thing for us. నార్మల్గా మనం నీళ్ళలో ఈత కొట్టమంటే అసలు దిగుదామంటేనే భయం, ఈత కొట్టమంటే ఇంకా భయం. అట్లాంటిది హీ స్టార్టెడ్ స్పోర్టింగ్ ఇన్ వాటర్ బీయింగ్ ఏ టార్సో. చూసారు కదా ఇక్కడ 9th క్లాస్ స్టూడెంట్స్ చూడండి, నిక్ డజంట్ హ్యావ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, 4 ఉండవు, అయినా హీ స్టార్టెడ్ డూయింగ్ వాటర్ స్పోర్ట్స్. అవే కాకుండా హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ చూపించాను ఇందాక. ఐ ఆల్రెడీ షోన్ యూ ద గోల్ఫ్ క్లబ్. హీ ప్లేస్ గోల్ఫ్ క్లబ్. ఎలాగా చేతులు లేకుండా బ్యాట్ ఎలా పట్టుకుంటాడు, ఎలా కొడతాడు ఆ గోల్ఫ్ని అంటే లైక్ he also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. సో గోల్ఫ్ క్లబ్ని చిన్ అంటే గెడ్డం కదా, చిన్కి షోల్డర్కి మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా తలతో నొక్కి హెడ్తో ఆ క్లబ్తో హీ ప్లేస్ ద గోల్ఫ్ అంటే ఒక బాల్ ఉంటుంది, ఒక 9 వరకు హోల్స్ ఉంటాయి. ఇక్కడ నుండి కనీసం 100 గజాలు 200 గజాల దూరంలో ఆ హోల్స్ ఉంటాయి. కరెక్ట్గా ఆ హోల్లో పడేలా ఇక్కడ నుంచి బాల్ని కొట్టాలి. ఇది చాలా కాస్ట్లీ అఫైర్, వెరీ కాస్ట్లీ స్పోర్ట్స్. ఇండియాలో చాలా తక్కువ మంది ఆడతారు అది. అండ్ హీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే మన క్రికెట్ కాదమ్మా, ఐపీఎల్ అని, అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్గా పేరు పెట్టేస్తారు. యాక్చువల్గా ప్రీమియర్ లీగ్ అంటే ఇట్స్ ఓన్లీ స్పెషల్ ఫర్ ఫుట్బాల్ గేమ్కే ప్రీమియర్ లీగ్ అంటారు. మన వాళ్ళు అలా కమర్షియల్ చేసేసి డబ్బుల గురించి ఆ ప్రీమియర్ లీగ్ అని పెట్టేశారు, ఐపీఎల్ అని పెట్టేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఫుట్బాల్. సో హీఈస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. And his parents decided not to send him to a special school కు వద్దు. స్పెషల్ స్కూల్ in the sense those who are all the disabled persons, మనం వికలాంగులు లేక దివ్యాంగులు అంటాం కదా, ఆ పిల్లలే అక్కడ చదువుతారు. వాళ్ళ గురించే మనకి ఇక్కడ మన ప్రకాష్ గారు కాజులూరులో ఉంటారు, భవిత అనే సెంటర్ ఉంది, భవిత సెంటర్, ఆ పేర్ల మీద నడుపుతున్నాం మన గవర్నమెంట్. సో అలాంటి స్కూల్కి పంపొద్దు, బికాజ్ ఈవెన్ హీ ఈజ్ అ డిజేబుల్డ్ పర్సన్, హీ ఈజ్ ఎ టార్సో. లెట్ ఇస్ నాట్ సెండ్ టు స్పెషల్ స్కూల్, లెట్ ఇస్ సెండ్ టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అంటే మనం చదివే స్కూల్స్ అంటే సకలాంగులు అంటాం, అంటే అన్ని శరీరాలన్నీ బాగున్న వాళ్ళని సకలాంగులు అంటాం. ఏబుల్ పర్సన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఏబుల్ పర్సన్స్. అండ్ వికలాంగులు లేక దివ్యాంగులు మనం అంటే ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళని, దృష్టి లోపం కానీ, చెవిటి లోపం కానీ, లేకపోతే మాట లోపం కానీ, లేకపోతే కాళ్ళు చేతుల లోపం కానీ ఉన్న వాళ్ళని మనం డిజేబుల్స్ అంటాం, డిజేబుల్ పర్సన్స్. ఓకే, బట్ హిస్ పేరెంట్స్ టుక్ ఎ డెసిషన్ నాట్ టు జాయిన్ హిమ్ ఇన్ ఎ డిజేబుల్ పర్సన్స్ స్కూల్. దర్ ఇస్ స్పెషల్ స్కూల్ వద్దు, లెట్ us జాయిన్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అన్ని సక్రమంగా ఉండి చాలా బాగుండే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేద్దాం. దే డిసైడెడ్. A decision, he said, was very hard for him. In that time, in that childhood days, as a child, it was very hard. Enduku, we already discussed about this. Enduku adi hard ante remaining people may bully ante tease చేయొచ్చు. మామూలుగా అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళని ఎవడో కూడా ఏదో టీజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా ఏడిపిస్తుంటారు. అట్లాంటిది హీఈస్ అ టోర్సో, బట్ ఇట్ వాజ్ ఎ హార్డ్ ఫర్ హిమ్, బట్ which may have been the best decision they could have made for him. కానీ తర్వాత అర్థమైంది, as the best decision my parents తీసుకున్నారు. ఎందుకంటే I had become challenged. Of course, despite the bullying, though all the students, classmates bullied me, and in spite of all the bullying or teasing, I made myself challenging and I got grown up along with them. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. దారుణం కదా ఇది. When Nick was born, just ఇలాగ డెలివరీ అవ్వగానే the father saw his son and చూసి he was shocked and he ran away. హాస్పిటల్ నుంచి బయటకు పరిగెత్తుకెళ్ళి he got vomiting, వాంతి చేసేసుకున్నారు ఆయన. His daughter
his distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. Distraught mother అంటే ఓవర్ అంబిట్యూస్ ఆర్ చాలా టిమిడ్, ఆశలు ఎక్కువ ఉండి చాలా బాగా బలంగా పుట్టాలి కొడుకు అని అనుకున్న ఆవిడ డిసప్పాయింట్ అయిపోయిన మదర్ 4 months వరకు షీ డిడ్ నాట్ సీ హిస్ ఫేస్. ఈవెన్ 4 months వరకు ఆ అబ్బాయిని చూడలేదు. హీ వాజ్ అన్ ఆఫన్ అంటే అనాథగా ఉండిపోయాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ టిల్ నవ్, ద 3 paragraphs, the 7th, 8th, 9th and 10th paragraphs for today's lesson, my dear students. And now let us go to let us go to the quiz, as we have our favorite quiz and we'll enjoy with that quiz. Let's go with that quiz now, my dear students. And now ippudu nenu I've taken some 8th, 9th and 10th paragraphs of the reading avi nenu 9th వాళ్ళకి మీ గ్రూప్లో పెడతాను. ఓకే, you should read that, you should write in a very good presentation skill and ఒక మంచి నోట్స్ పెట్టి ఆ నోట్స్లో నేను చెప్పిన ఆ పారాగ్రాఫ్స్ మాత్రం మీరు రాసి యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. యూ హ్యావ్ టు పోస్ట్, మై డియర్ స్టూడెంట్స్, 9th class స్టూడెంట్స్ అండ్ 10th class మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు జాగ్రత్తగా చేయండి. అండ్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద క్విజ్. టుమారో క్విజ్ ఉంటుంది. టుమారో ఇన్ ద సెన్స్ డే ఆఫ్టర్ టుమారో, ఫ్రైడే క్విజ్ ఉంటుంది. హలో, ఎవరండి? మ్యూట్ చేయండి. ఓకే, then in that way you'll have a quiz on these 8th, 9th and 10th paragraphs. Okay, able to hear me? My voice is clear. And now let's go to the quiz now, my dear students. Let's go to the quiz. Are you ready with the quiz? Okay. Yes, my dear students, this is the quiz today we are going to have. And students, for 9th class students, I'm starting the quiz, first quiz నేను స్టార్ట్ చేస్తున్నాను. And some of you did not participate in the quiz previously, 10th class also, you repeat the quiz and we are going to have the quiz now, the first quiz. And wait for this code వచ్చాక you have to go to the Google Chrome and start your joinmyquiz.com and పెట్టి మీరు కోడ్ని చేసి ప్లే చేయండి, క్విజ్ ప్లే చేయండి. 10 questions are there in this quiz. Get ready for this quiz. Okay, this is 794702. 794702. Able to see the screen? One of you respond. Yes, One sir. of you respond. Yes, sir. Okay. Hear my voice. Okay. Already Katta Jyotsna has come and Satya Jyotsna has come.
రిమైనింగ్ ఆల్ ద సేమ్. మనం రోజు ఈవినింగ్ 8 o'clock ఎలా చేస్తున్నాం అలాగే ఇది కూడా joinmyquiz.com అని టైప్ చేసి ఎంటర్ చేసి జాయిన్ అయ్యే గేమ్ని సెలెక్ట్ చేసి ఆ గేమ్లోకి వచ్చి 794702కి రావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్విజ్. ఇంకొక 2 minutes వెయిట్ చేస్తాను. 2 minutesలో ఎంతమంది వస్తారు చూస్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్విజ్. మీరు ప్లే చేయాలంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యూ షుడ్ ఎంటర్ joinmyquiz.com ఎంటర్ చేసి క్లిక్ చేసి అండ్ సెలెక్ట్ వన్ ఫైల్, జాయిన్ ఎ గేమ్ అండ్ దెన్ ద క్విజ్ విల్ బి ఓపెన్డ్ అండ్ it asks you for enter a join code and you have to enter the code 794702. 794702. 794702. ఎవరికైనా ఓపెన్ కాకపోతే అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. ఎవరికైనా ఓపెన్ కాకపోతే అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. హలో హలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, ఇప్పటి వరకు మనకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు నియర్లీ. ఓకే, ఇంకా ఎంటర్ అవుతున్నారు. స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఎంటర్ అవుతున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. Okay, wish you all the best. On your stands, get set go. 5 4 3 2 1. Totally 23 participants ఉన్నారు. Very good. The name of the first unit. మణికంఠ సలాది, జ్యోత్స్నాదేవి, రమాదేవి, సత్యమణి కలగాటి, చీల్స్ క్రోన్స్, కృష్ణవేణి, బాలలక్ష్మి, సౌజన్య అండ్ బాలలక్ష్మి. కమ్ ఫాస్ట్. దీనిపైన రేణుకా దుర్గా. Katta Jyosna Devi is getting 8,000 points already. Manikanta Saladi. $9,310. 10,000. Wow. She has crossed 10,000. Katta Jyotsna Devi. 10,000 start end అయిపోయింది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. Yes, 11,740 points she has got. Katta Jyotsna Devi. Congratulations. And my friends,
Let's end the game here. Let's end the game. This is Durgona Pavani Aishwarya, Vijay Pradeep, and Katta Josna Devi. Very good. These three are the toppers. Yeah, my dear friends. Yes, every disappoint avvakandi. Just we have got the first time 9th class students మీకు ఏమీ తెలియకుండానే they have done a very good job. చాలా బాగా ఆడారు మీరు, all the students, and everyone has done well. One thing, 1 minute. Okay, so కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం ఒక ట్రయల్ లా వేసాం, 9th వాళ్ళకి తెలియదు కదా, ట్రయల్ లా వేసాం. వీ హ్యావ్ డన్ ఎ ట్రయల్ పార్ట్ ఆఫ్ దిస్ క్విజ్, అండ్ టుమారో I'll have 3 quizzes for 10th class. Now for only 10th class participate cheyandi. For you only this quiz, this today's quiz, I'm giving you another quiz now, only 10th class. Okay, 5 questions తోటి నేను ఒక క్విజ్ తయారు చేశాను. అంటే విత్ 5th 6th 7th 8th passages ఉన్నాయి కదా, on that paragraphs, only 5 questions. Let us try for it. And tomorrow 9th class, don't get disappointed. రేపు మళ్ళీ ఇదే క్విజ్ ఆడదాం మనం. ఈరోజు ఏదైతే క్విజ్ ఆడామో ఆ క్విజ్ ఆడదాం. బిఫోర్ గోయింగ్ టు దట్ క్విజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే నాన్న? ఓకే, ఐ యూ ఓకే నౌ? ఆ క్విజ్లోని క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరి అవ్వద్దు, నెమ్మదిగా అలవాటు చేసుకోండి. ఫస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయని వరి అవ్వద్దు. టుమారో ఇన్ ద సెన్స్ ఫ్రైడే వీల్ హ్యావ్ సేమ్ క్విజ్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ అ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. Then 9th class will also carry on and compete with the remaining students. Okay, don't get disappointed. And 2 quizzes untayi. Aa 2 quizzes kuda nenu on Friday we'll have quizzes. Both the quizzes I'll explain before going to quiz. 8 o'clock nenu explain chestanu. Okay, don't worry about that. Okay, my dear students, now for 10th class get ready, my dear students. It is quiz 3 on 4th, 5th, 6th, and 7th class, 7th paragraphs of the gratitude. This is altitude is attitude. That is 4th, 5th, 6th, 7th, and 8th paragraphs of attitude is altitude. You're going to have 5 questions. Within a few minutes, we have to complete this and get ready for this. 9th class students, if you want to play, you can play, no problem. But it's exclusive for 10th class. 9th class కూడా participate చేయొచ్చు. 9th కూడా participate చేయొచ్చు, no problem. Come on, this is the code 131383. 131383. I welcome 9th class also to participate. Fancy number. ఇంకా చూస్తున్న వాళ్ళు ఇంకా చూస్తూ ఉన్నారేంటి? యూ క్యాన్ గో టు ద గూగుల్ క్రోమ్ అండ్ గూగుల్ సెర్చ్లో joinmyquiz.com అని ఇక్కడ ఉంది కదా, దాన్ని అది టైప్ చేయండి అండ్ క్లిక్ చేయండి అండ్ select join a game and get into the quiz, and there it asks you enter a join code, then you enter 131383, then you can start gaming. And now let us start the game. On your stance, get set, go. 5 4 3 2 1 go.
Chandini is getting well, and Jyotsna Devi is also getting well. Chandini has got 3,980. Okay, Chandini has got the first rank here, and Balalakshmi Saujanya Kolagati is still coming in the third. Only 5 questions, very easily you can complete. Only 5 questions, you can complete easily. Kyle Himacha is also going on well. Okay, let's end up this game now. This is the first one for Kyle Himacha, Spinach Slager, and Chandni Medcity. Congratulations. 9th class students have got the first, second, thirds. Okay, congrats. And now the questions I'll show you tomorrow. And tomorrow the same type of. Tomorrow we'll have. Yeah, tomorrow we'll have the same type of questions, my dear students. And hope you have enjoyed this today's online class. అండ్ ఈ రోజు ఏంటంటే 9th క్లాస్ కూడా ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళు యాడ్ అవ్వడం వల్ల కొద్దిగా చిన్న వాళ్ళకి టైం కేటాయించాము. బట్ ఆన్ ఫ్రైడే ఎగ్జాక్ట్ 2 o'clock we'll have another very great personality, the great inspirers video చూస్తాం. అలాగే we'll have the 10th 11th 8th 9th 10th paragraphs మీద క్విజ్ ఉంటుంది. అండ్ 10th 11th 12th 13th వాటి మీద మనం లెసన్ చెప్పుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం వీల్ హ్యావ్ ఎక్సలెంట్ క్విజ్. ఆ క్విజ్ ఈసారి 3 క్విజెస్ మనం ఆడదాం. ఈ రోజు క్విజ్, అలాగే ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 క్విజెస్. ఈ 3 క్విజెస్ ముందు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను, ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఐ విల్ ప్రిపేర్ యూ అండ్ దెన్ విల్ ప్లే ద గేమ్. రైట్? ఓకే, దెన్ ద కాంపిటీషన్ విల్ బి టఫ్. వార్ వన్ సైడ్ అయిపోకుండా అందరి మధ్య ఈక్వల్ కాంపిటీషన్ ఉంటుంది. That's all for now today, and thank you very much for participating in this game. And bye bye everyone. And Bye, sir. hello. And 8th 9th 10th paragraphs మీరు రాసుకొని రావాలి, అది నాకు పోస్ట్ చేయాలి. అండ్ yes, this is your name. I could not change. You did not change your name, my dear student. 04344 అని ఉంది. ఆ నేమ్ చేయండి. అలాగే Charita, hi, very good. Chandini, congratulations. You have done that. Could you hear me? Chandini Medcity. Thank you, sir. Okay, congrats. And Vaturi Vishnu Chakra. Hi. Someone is here making sound. One second. Okay. Vaturi Vishnu Chakraveni, hi. Kolagati Balalakshmi Saujanya, very good. Thank you for coming. And ikkada ee ammayi evaru QCOMBTD name మార్చుకోలేదు. You have to change your name. Vijay Pradeep, how do you feel? Vijay Pradeep, respond. It is nice, sir. Very nice. You enjoyed. Will you come on Friday? Okay. Yes, Friday. sir. Okay, my dear student. And Krishnaveni Saladi, how was it? Respond. Krishnaveni Saladi, respond. How was it? Good. Everything is good. Yes, sir. We learned a lot from Helen Keller's life kada. Yes, sir. Deaf, dumb and blind. కనిపించదు, వినిపించదు, మాట్లాడలేని ఆవిడ. She has become a world famous writer. So many things she has written. And Amani Medcity, hi. Welcome to this game, this class. Very good, you have come.
Amani Medisetti, unable to hear me. Okay, then who else is there? Sahant Vaturi. Hi, Sahant. How are you? Respond. Unmute your voice, man. Unmute your voice. Okay, now speak. Fine. Very good. Nice. Very good. And Nama Nagasatya Devi. Video stop ayindi. Okay, very good. You attended the game. And Anyam Ammaji video stop ayindi. And Katta Josna Devi ayindi. And Yala Satibabu. Okay, Josna Devi, hi. Okay, hi. Okay, nice. Very good. Bagundi kada. Hi, sir. Okay. Anyam Ammaji peri మీద ఎవరు? Who is that man? Okay, Vatturi Vishnu Chakraveni. Okay, అయిపోయింది కదా. Very good. And Chandini Satyasri. Video is closed. And okay, Galaxy Grand. Okay, my dear students, here what I wanted to say is you just open your video, keep your videos open and keep your voice mute, audio mute. Whenever I ask you, then you have to open your voice, and until then you need not open your voice. And that's all for now. Thank you very much for participating in Zoom online class, and see you on Friday. Stop at 2 o'clock. This is your sir, Paul Raj Kandukuri, signing off. Bye-bye. Bye, everyone. Bye, sir. Bye. Bye, sir.